రవికాంత్, ప్రధానంగా వరంగల్ జిల్లాలో కొన్ని చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల పెద్ద ఎత్తున వరద ఉంది. హనుమకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, కొన్ని చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, పెద్ద ఎత్తున హాస్టల్స్ కావచ్చు, చాలా పెద్ద ఎత్తున మునిగినటువంటి సందర్భం చూస్తున్నాం. సహాయక చర్యల విషయాలు కావచ్చు కొన్ని చోట్ల జరిగాయి, ఇంకొన్ని చోట్ల అసలు జరగలేని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి దానికి సంబంధించి ఎందుకంత నిర్లక్ష్య వైఖరి ధోరణి కనబడుతుంది? ప్రభుత్వం అశ్రద్ధ ఉందని చెప్పేసి అనుకోవాలా? మోంతా తుఫాన్ వస్తుంది, దాని ప్రభావం వరంగల్ మీద ఉంటుందన్నటువంటి అంచనాలను వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసింది. ఎల్లో అలర్ట్ రూపంలోనూ, ఆరెంజ్ అలర్ట్ రూపంలోనూ మొన్నటి నుంచే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 6 జిల్లాలను అలర్ట్ చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ ఇక్కడి యంత్రాంగం కావచ్చు, పాలకులు కావచ్చు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. పూర్తిగా ప్రజల ప్రాణాలు నిన్న గాల్లో కలిసే ప్రమాదం కనిపించింది. ఎందుకంటే నిన్న ఉదయం 8 గంటల తర్వాత నుంచి వర్షం మొదలైతే నిన్న అర్ధరాత్రి వరకు కూడా వర్షం కొనసాగింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలతో నగరం అంతా కూడా విలవిల్లాడినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా అనేక కాలనీల్లో మోకాలు లోతు పైకి నీళ్లు చేరినటువంటి సందర్భంలో సహాయక చర్యలు దేవుడెరుగు. అక్కడికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు వెళ్తూ ఉన్నాయి. ఇవాళ బీఆర్ఎస్ సంబంధించినటువంటి యువజన నాయకులు వెళ్ళి వాళ్ళకు ఆహార పొట్లాలు అందిస్తున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, ఎమ్మెల్యేలకు పట్టింపు లేదు. అంటే ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ఇవాళ మాట్లాడినటువంటి మాటలను ఉదాహరణగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఇవాళ పెళ్లిళ్ళు ఎక్కువగా ఉన్నాయి. ఆ పెళ్లిళ్ళలో మిగిలేటువంటి ఆహారం, వృధా అయ్యేటువంటి ఆహారాన్ని మాకిస్తే మేము తీసుకువెళ్ళి అక్కడ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండేటువంటి బాధితులకు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సరైన విషయం అని చెప్పి నగరంలో ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే మేము ఆపదలో ఉంటే ఆ పెళ్లిళ్ళలో మిగిలిపోయినటువంటి ఆహారాన్ని తెచ్చిస్తారా అన్నటువంటి అంశాన్ని వల్ల ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి తప్పుకు పడుతూ ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాము. నగర ప్రజలంటే, హన్మకొండ నగర ప్రజలంటే చాలా ఎలర్ట్ పీపుల్గా ఉంటారు, విద్యావంతులు ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం ఇది. ఇలాంటి నియోజకవర్గంలో రాజేంద్ర రెడ్డి వ్యాఖ్యలు ఇవి ఎంతవరకు సమంజసం? మాకు భరోసా ఇవ్వాల్సింది పోయి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, భవిష్యత్తులో ఇలాంటి వరద ముంపు రాకుండా చర్యలు తీసుకుంటామనే మాటలు చెప్పాల్సింది పోయి పెళ్లిళ్లలో వృధా చేసే ఆహారాన్ని మీకు తెచ్చి పెడతామని చెప్పడం ఎంతవరకు సమంజసమని మేధావి వర్గం నుంచి కూడా ఒక ప్రశ్న తలెత్తుతుంది.